హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో అయితే ఒక మంచి రెసిపీ అండి, కొంచెం డిఫరెంట్ అయిన రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ట్రక్ డ్రైవర్సు వాళ్ళు మధ్య మధ్యలో ఆగి వంట చేసుకొని తింటూ ఉంటారు కదా, వాళ్ళు పాలక్ని ఎలా చేసుకుంటారు ఏంటనేది నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నానండి. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం చేసినా కానీ ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజైతే చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకున్న పాలకూర అయితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, చేసుకోవడం కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం డిఫరెంట్గా చేయటం కూడా కొంచెం వేరేగా అనిపించింది. చూసి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. దీనికోసం ఇక్కడ నేను పాలకూర 3 కట్టలు తీసుకొని వాష్ చేసి పెట్టాను. ఈ పాలకూరని మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పాలకూరని కట్ చేసుకొని ఒక బౌల్ వేసి పెట్టుకుందాము. ఈ పాలకూరతో పాటు ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పాలకూరలోనే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, టేస్ట్ చాలా బాగుంది. ఈ కొత్తిమీరను కూడా పాలకూరలోనే వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ పాలకూర కోసం ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. దీంతోపాటు ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పును కూడా వేసుకొని ఎక్కడా మాడిపోకుండా వీటిని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మనకి చూడండి దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. మరీ కారం ఎక్కువ కాదు ఇవి, అందుకే 4 యాడ్ చేసేసాను. కారం ఎక్కువ కనుక ఉంటే 2 లేదా 3 యాడ్ చేసుకొని ఈ ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి. ఇవి బాగా వేగిపోయినాయి కదా, తీసి వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెమ్మలను అయితే వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కూడా చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ మాడిపోతే చేదొస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ ఆనియన్ కూడా చక్కగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి అనేది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం తొరుగు కూడా 1 టేబుల్ స్పూన్ అంత వేసుకోండి, బాగుంటుంది. అల్లం తురిమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసాను. అల్లం కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో న్యాచురల్గానే కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, అందుకని సాల్ట్ అనేది తక్కువ వేసుకోకండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి. ఇది మాడిపోకముందే మనం తరిగి పెట్టుకున్న పాలకూర కొత్తిమీర ఉంది కదా, దాన్ని వేసేసుకుందాము. వేసేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. పాలకూర వేగే కొంది ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, మన వాటర్ ఏమి వేయకుండానే చక్కగా వేయించుకోవాలి. పాలకూర అనేది చక్కగా వాటర్ విడుస్తుంది చూడండి. ఇది వేగుతూ ఉంటుంది. పక్కన మనం మసాలా అనేది వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ట్రక్ డ్రైవర్స్ అయితే చిన్న రోల్ అయితే వాళ్ళు వెంట తీసుకొని వెళ్తారు, దాంట్లో దంచేసి వేసుకుంటారు. ఇక్కడ మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఇది మిక్సీలో అయితే వేస్తున్నాను. మనం వేయించుకున్న పప్పులు అలాగే ఎండుమిరపకాయలు అన్నీ చక్కగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్గా అయితే చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాము. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి పాలకూర కూడా చక్కగా వేగిపోతుంది. పాలకూర అనేది బాగా వేగింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయి బాండీ నుంచి మనం వేసుకున్న మసాలా అలాగే పాలకూరగా సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి ఇక్కడ మసాలా అలాగే పాలకూర కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను మిక్సీ జార్ కడిగిన వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మరి కొంచెం సేపు అయితే ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించడం వల్ల నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ని అయితే యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేస్తున్నాను. సాల్ట్ అనేది ఈ టైంలో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూడండి మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మనం ముందుగానే వేసుకునేటప్పుడే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలకూర. దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా చేసుకున్న పాలకూర అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.